గ్యాస్ ఏం చేసిండన్న సబ్సిడీ పడతా అన్నాను. ఇప్పుడు 2 గ్యాసులు వేయించిన ఆయన గెలిచినాక ఒక్క సబ్సిడీ పడలే నాకు. ఎవ్వలో పడతలేవు, నాకు కాదు ఎవ్వలకు ప్రజలకు ఎవ్వలో పడతలేవు. వాళ్ళు చేసినామంటున్నారు కాదే మరి. మరి ఏది చూపెట్టమాను, వాళ్ళ కార్యకర్తలను చూపెట్టమాను, ఆ సీఎంనే చూపెట్టాను ఆయన అకౌంట్ లో పడ్డాయో. ఆయన వేసుడు లేదు, నీకు సబ్సిడీ పడతా అంటాడు. అది పడు లేదు, సబ్సిడీ లేదు. పైసలు 1100 అయితే కట్టుడే గ్యాస్ కు, సబ్సిడీ లేదు. 2500 ఇస్తా అన్నాడే మహిళలకు, అవి అవియాడు. పింఛన్ పెంచుతా అన్నాడు. పాత పింఛన్ ఇచ్చే వరకే నీ వల్ల అయితే లేదు. పోయిన నెల వచ్చే పింఛన్ ఈ నెల 15 తారీఖు ఇచ్చినావు. ఏమి ఇచ్చినావు? అదే 4000, అదే 2000 ఇస్తాను. నువ్వు కేసీఆర్ ఇచ్చిన పింఛన్ ఇస్తాను, నువ్వేడ పెంచినావు? ఏం ఆడినా ప్రతి నెల పెంచుతాను. రైతు బంధు ఇంతవరకు రైతులు నాటేసుకుంటారు, ఇంత పెట్టుబడి లేదు. పిండి బత్త తెచ్చుకున్నావు అంటే వాడు ఒక 20 గుంటలు నాకు అప్పుడు వేస్తే నేను పిండి బత్త తెచ్చుకున్నా, ఇంత కూలీలకు ఇచ్చుకున్నా. ఇప్పుడు అంత కూడా లేదు కదా మరి.